భాగవతం ప్రథమ స్కంధం. నైమిషారణ్యం అనే పవిత్ర అరణ్యంలో శౌనకాది మహర్షులు 100 మంది ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నారు. కలియుగంలో ధర్మం క్షీణిస్తుందని, భవిష్యత్తు భయంకరమని వారికి పెద్ద ఆందోళన. అందుకే వారు సూత మహర్షిని పిలిచి అడిగారు. సూత మహర్షి, ఈ కలియుగంలో ధర్మం కాపాడటానికి ఏం చేయాలి? భగవంతుని మహిమ ఏమిటి? మనిషికి నిజమైన మోక్షం ఇచ్చేది ఏది? అప్పుడు సూతుడు ఉత్సాహంగా చెప్పాడు. ఓ మహర్షులారా, భగవంతుని కథ వినటమే, శ్రవణం, కలియుగంలో గొప్పతనం. దానికి సమానం మరేదీ లేదు. అందుకే నేను ఇప్పుడు శ్రీమద్ భాగవతం కథని చెబుతాను. కృష్ణుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు? సూతుడు ఇలా వివరించాడు. భూమి భారం అధికమైందని భూదేవి బ్రహ్మదేవుని వద్ద వినవించింది. అధర్మం పెరిగింది. రాక్షసులు హింసలు పెంచారు. అందుకే కృష్ణుడు భూలోకానికి అవతరించాడు. భక్తులను రక్షించటానికి, అధర్మాన్ని నాశనం చేయటానికి, ధర్మాన్ని స్థాపించటానికి. కృష్ణుడు వసుదేవ, దేవకీ నుండి పుట్టి, గోకులలో బాల్యలీలలు చేసి, కంసుని సంహరించి, అనంతరం ద్వారకా పట్టణంలో యాదవుల పాలనను పరిపాలించి, కురుక్షేత్రం యుద్ధంలో పాండవులకు మార్గదర్శకుడిగా నిలిచాడు. కృష్ణుడి గోలోకప్రవేశం అంతటితో కాదు. ద్వారకా లోకాన్ని వదిలి, చివరికి కృష్ణుడు తన గోలోకానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు వెళ్ళగానే కలియుగం బలపడింది. ధర్మం క్షీణించడం మొదలైంది. పాపకర్మలు బాగా వ్యాపించాయి. పాండవుల పరిస్థితి. కృష్ణుడు లేని భూలోకం చూసి పాండవులు నిరాశ్చెందారు. ధర్మరాజు బాధతో రాజ్యాన్ని నడిపేవాడు, కాని మనసులో కలత. కృష్ణుడి దివ్యమైన కీర్తనను గుర్తుచేసుకుని భగవంతుని ఆశ్రయించే ప్రయత్నం చేస్తాడు. పరీక్షితుడి ప్రస్థానం. ఇప్పుడు కథలోకి ప్రవేశిస్తాడు. పరీక్షితుడు అర్జునుని మనవడు. అతడు చింతామణులా తెలివైన, ధర్మపరుడు, ప్రజాపాలకుడు. ఒకసారి వేటకు వెళ్ళి, దాహంతో అలసి, సమీక మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి కోసం వెళ్లాడు. అక్కడ మహర్షి ధ్యానంలో ఉన్నాడు. స్వాగతం పలకలేదని భావించి, పరీక్షితుడు కోపంతో ఒక చచ్చిన పాము మహర్షి మెడలో ఉంచాడు. ఆ విషయానికి తెలుసుకున్న సమీక కుమారుడు శృంగి తప్పకుండా ప్రతీకారం తీర్చాలనుకుని శాపం వేశాడు. పరీక్షితుడా, 7 రోజుల్లో తక్తసర్పం వల్ల చనిపోతావు. పరీక్షితుడి చింత. అతను కలవరపడ్డాడు. 7 రోజులు మాత్రమే ఉన్నాయి. ఏం చెయ్యాలి? ఎంతటి ధన, పరాక్రమం ఉన్నా మరణానికి ఎదురు చెప్పలేను. ఇక మోక్షమే గమ్యం అని నిర్ణయించి రాజ్యాన్ని వదిలాడు. గంగానది తీరం చేరాడు. 7 రోజులు పరమాత్మ ధ్యానం కోసం తపస్సు ప్రారంభించాడు. సుఖమహర్షి ప్రవేశం. అప్పుడు పురాణప్రసిద్ధుడు, బ్రహ్మజ్ఞాని సుఖమహర్షి వచ్చాడు. పరీక్షితుడు పాదాభివందనం చేసి ఇలా ప్రార్థించాడు. స్వామీ, నా జీవితం ఇంకా 7 రోజులు మాత్రమే ఉంది. ఈలోపు ఏం వినాలి? ఏం ఆలోచించాలి? ఏం ఆచరించాలి? మోక్షం పొందే మార్గం చెప్పండి. సుఖమహర్షి చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. భగవంతుని గుణాలను వినాలి, కీర్తించాలి, భక్తితో దృష్టి కేంద్రీకరించాలి. ఇలా చేస్తే మరణం కూడా శాంతంగా జరుగుతుంది. భాగవతం అనే ఈ దివ్యగాథ విని నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పి అసలు భాగవత ప్రవచనం 2వ స్కంధం నుండి ప్రారంభిస్తాడు. ప్రథమ స్కంధం సారాంశం. భాగవతం ఎందుకు మొదలైందో చెప్పడం. కృష్ణుడి గోలోక ప్రవేశం. కలియుగం ప్రారంభం. పరీక్షితుడి పాలన, శాపగ్రస్తుడు కావడం. సుఖమహర్షి ద్వారా ఉపదేశం ఆరంభం.